చరిత సృష్టించిన శౌర్యధనుడు, చరితనే మార్చిన తెలుగు విభుడు. చరిత సృష్టించిన శౌర్యధనుడు, చరితనే మార్చిన తెలుగు విభుడు. గుడివాడ గుండెల్లో ప్రభవించినాడు, తెలుగింటి ముంగిళ్ళ ప్రభ పెంచినాడు. నగుధరుడు జనచరుడు ఆజానుబాహుడు, నరవరుడు సురగురుడు అవతార పురుషుడు. అంగికం వాచకం ఆహార్య భూషణం, రజత గృణి తెలుగువని నిలువెత్తు వైభవం. తారకారాముడు చరిత లక్ష్మణ సూనుడు, హారణా జన్ముడు తేజో రజత విక్రమాగ్రజుడు. తారకారాముడు జనహృదయ పాలకుడు, యుగ పురుషుడు. చరిత సృష్టించిన శౌర్యధనుడు, చరితనే మార్చిన తెలుగు విభుడు. కృషితోటి రుచిలాగా రూపొందినాడు, దశ దిశల జగతి జనఘనుడైన వాడు. మన దేశమని అంటూ తొలి అడుగు వేసి ప్రతి అడుగులో మనము ఘనమన్నవాడు. రాఘవుడు రావణుడు పాపారాయుడు, యాదవుడు భీమజుడు భువనమోహనుడు, ఈశుడు భీష్ముడు కవి సార్వభౌముడు, అప్పడు అర్జునుడు బ్రహ్మేంద్రుడు. సాంఘిక వాణిలో జానపద శ్రేణిలో అరివీర పదికుడు తొలిగణ్యుడు. తెలుగోడి ధారల విరువీధి తారల మరుగవని ఘనతగా ఎలుగెత్తినాడు. అంగికం వాచకం ఆహార్య భూషణం, రజత గృణి తెలుగువని నిలువెత్తు వైభవం. తారకారాముడు చరిత లక్ష్మణ సూనుడు, హారణా జన్ముడు తేజో రజత విక్రమాగ్రజుడు. తారకారాముడు హృదయ పాలకుడు, యుగ పురుషుడు. తెలుగోడి గౌరవము తల ఎత్తుకోగా, జనమంత తన వెంట అడుగేసి రాగా. జనహితమే అసలైన గర్భగుడి అంటూ ఈరోజు 101వ జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ గారిది జరుపుకోవడం జరిగింది ఇక్కడ మన పార్టీ ఆఫీస్లోనే. ఇక్కడికి వచ్చినటువంటి మన నాయకులకి కార్యకర్తలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఒక యుగ పురుషుడు అనేవాడు ఎట్లా పుడతాడంటే, నూటికో కోటికో ఒక యుగ పురుషుడు మాదిరి ఎట్లా పుడతాడంటే ఈ విధంగా ఎక్కడో సినీ ఫీల్డ్లో నుండి ఉండి వచ్చిన ఆయన రాజకీయాలకు రావాలని ఆశించుకోకున్నట్ల మన ఆంధ్రప్రదేశ్ బడుగు బలహీన వర్గాలకి సేవ చేయాలనే ఉద్దేశంతోన ఎంతోమంది పేదవాళ్ళు ఉండాలని సేవ చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి అక్కడి నుండి మన ఆంధ్రప్రదేశ్ని చరిత్రలోనే ప్రపంచంలోనే 6 నెలల్లోనూ పార్టీని స్థాపించి అధికారంలో తెచ్చినటువంటి ఘనత మన రామారావు గారిది. అటువంటి చరిత్ర గల ఆయనకి ఇప్పుడు గతంలో కూడా వెండి నాణ్యాలు గవర్నమెంట్ విడుదల చేసింది. అలాగే ఇప్పుడు కూడా భారతరత్న అవార్డు ఇవ్వాలి మా అందరి పరంగా మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాము. కాబట్టి అటువంటి మహానుభావునికి ఎన్ని ఇచ్చినా తక్కువే. ఎందుకంటే చెప్పుకోదగ్గ వ్యక్తి ఎట్లుంటారంటే కొంతమంది కొంతవరకే ఉంటారు, వాళ్ళు పూర్తిగా ఉండరు. వాళ్ళు ఎక్కడి వరకు ఉంటారు, ఏం చేయాలనుకుంటారు చేసి చూపిస్తేదే ఒక వాళ్ళు ఇది ఉంటుందన్నమాట. అటువంటి ఆయనకి మా అందరి పరంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. భాస్కర్కి తెలుగుదేశం పార్టీ. अस्सलाम वालेकुम। आज 101 नंदामुरी तारक रामाराव का जन्मदिन है। इस खुशी के अंदर हम सब लोग मिलके हैं, केक काटे हैं। पूरे तेलुगुदेशम के कार्यकर्ता और लीडर सब जने मिलकर ये करी, बहुत बड़ी खुशी की बात है। इस बार एनटी रामाराव को भारत रत्न का अवार्ड देना बोल के हमारी तरफ से पूरा डिमांड है, क्योंकि उन जो करा एनटी रामाराव के हिंदू आंध्र प्रदेश के अंदर सियासत क्या चीज़ है कहने का बाहर लाया हूँ। इसे पहले रेड्डी कर्नल के वहाँ से दबको रहते थे, आज वैसा नहीं। हर कोई आदमी कोई सीए से बात करते डरता नहीं, कोई डीएसपी से बात करते डरता नहीं। क्यों वो तो इन आने के बाद सियासत बाहर आ गई। बाहर आने के बाद क्या होगा, हर आदमी भी आराम से जी रहा है। आज इसके वास्ते हमें कोशिश, ये हमारी डिमांड ये है कि भारत रत्न अवार्ड
किसी हालत में एनटी रामाराव को देना बोल के हमारी बड़ी ख्वाहिश है। इसके वास्ते जात पात का इतना आदमी ना हो, कोई पार्टी का आदमी ना हो, कोई पार्टी वाला भी आगे उन नज़दीक लेके काम करने वाला इंसान और आंध्र को इतना डेवलपमेंट करा और अत्याचार को बाहर लाए, रेड्डी कर्नम को सबको ख़त्म करा। ख़त्म करने के बावजूद हम सब बाहर आ गए। नहीं तो पहले क्या हालत थी, खेड़ों के अंदर जाए तो रेड्डी कर्नम के अंदर हाथ भरने ठहरना पड़ता था हमें। आज वो ख़त्म कर दिया हूँ। वैसे आदमी के वास्ते हमें आज भारत रत्न अवार्ड देना बोल के हमारी तरफ से डिमांड है। पूरी तेलुगुदेशम पार्टी की तरफ से भी अगर दिए तो बड़ी खुशी की बात होती है। ये देना बोल के हमारी गुजारिश है। अस्सलाम वालेकुम। सऊदी रहो फादिल వేడుకలు జరుపుకుంటున్నాము। మా అభిమానుల తరపున ఒకటే కోరిక, మొన్ననే కేంద్ర ప్రభుత్వం వెండికి 100 రూపాయలు ఎలా రిలీజ్ చేసిందో అలాగే కేంద్ర ప్రభుత్వం దీని మీద కొంచెం చొరవ తీసుకొని భారత రత్న అవార్డు కూడా అన్నగారికి ఇవ్వాలని ఈ అభిమానుల తరపున కోరుకుంటున్నాం। నమస్తే, నా పేరు నాగరాజు, సీనియర్ ఎన్టీఆర్ అభిమాని।